ద ఫస్ట్ థింగ్ వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటిది? పైథాన్‌లోనే కాదు, ఏ లాంగ్వేజ్‌లో అయినా ఉండని వేరియబుల్స్ పక్కా ఉంటాయి. వేరియబుల్స్ అని ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఉండవు. సో, అన్నీ ఇంకోటి చెప్పాలి ఇక్కడ. మీరు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోండి. టాపిక్స్ అనేవి సేమ్ ఉంటాయి. వాటి యొక్క మీనింగ్ సేమ్ ఉంటది. వాటి యొక్క ఎగ్జిక్యూషన్ సేమ్ ఉంటది. బట్ సింటాక్సెస్ డిఫరెంట్ ఉంటాయి అంతే. ఓకేనా? సో, వేరియబుల్స్ అంటే ఏంటిదంటే ఏదైనా ఉండనియండి. సో, రియల్ టైమ్‌లో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడైనా ఏదైనా స్టోర్ చేసుకుంటే దాన్ని మనం కంటైనర్స్ అని చెప్పి అంటాం. సో, రియల్ టైమ్‌లో లైక్ ఏదైనా వాటర్ ఉండని, లంచ్ ఉండని అండ్ మన కిచెన్ రూమ్స్‌లో మన అమ్మ వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. గవ్వైనా ఉండని వాటిని మనం ఏమంటాం? కంటైనర్స్ అని చెప్పి అంటాం. సో, ఇక్కడ అలానే మనం ప్రోగ్రామ్‌లో కూడా ఏదైనా స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని దాన్ని తర్వాత యూజ్ చేసుకుంటాం. వాటి పేరు మనం కంటైనర్స్ కాకుండా వేరియబుల్స్ అని చెప్పి అంటాం. మీనింగ్ సేమే. యూజ్ కూడా సేమే. యూజ్ కేసెస్ అన్నీ సేమే. కాకపోతే వాటిని మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వేరియబుల్స్ అని చెప్పి అంటాం. బయట రియల్ టైమ్‌లో కంటైనర్స్ అని చెప్పి అంటాం. ఇది ఒక్కటే డిఫరెంట్. ఓకేనా? అండ్ వేరియబుల్స్ అనేది ఎందుకు స్టోర్ చేసుకోవాలి మనం? అసలు ఎందుకు స్టోర్ చేసుకోవాలి? రియల్ టైమ్‌లో స్టోర్ చేసుకోవడం ఎందుకు? తర్వాత ఫ్యూచర్‌లో యూజ్ చేసుకోవడానికి కదా! నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి. సో, అలానే పైథాన్‌లోనే కాదు, ఏదైనా లాంగ్వేజ్‌లో వేరియబుల్‌లో వాల్యూస్ ఎందుకు స్టోర్ చేసుకుంటామంటే, ఆ ప్రోగ్రామ్‌లో నేను ఎక్కడైనా తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా నేను యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి. కాబట్టి మనం వేరియబుల్స్‌ని యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ పైథాన్‌లో పైథాన్‌ని మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం. పైథాన్ ఈజ్ ఎ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్‌గా జావాలో కన్సిడర్ చేస్తే ఏదైనా ఒక వేరియబుల్‌లో ఒక వాల్యూ స్టోర్ చేయాలి అంటే ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేయాలంటే ఫస్ట్ వేరియబుల్ యొక్క టైప్‌ని నేను డిక్లేర్ చేయాలి. లైక్ ఇంట్ ఏ. ఇంట్ ఏ అంటే ఇంటిజర్ నంబర్స్ ఉంటాయి కదా! ఆ ఏ అనే వేరియబుల్‌లో ఇంట్ అనేది టైపు, ఏ అనేది వేరియబుల్. సో, ఏ అనే వేరియబుల్ నేను ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే నేను స్టోర్ చేయగలుగుతాను. బట్ పైథాన్‌లో అలా కాదు. ఏ ఈక్వల్స్ 10 పెట్టుకోవచ్చు నేను. ఏ ఈక్వల్స్ స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు నేను బూలియన్ వాల్యూ పెట్టుకోవచ్చు. ఏలో నేను ఫ్లోట్ వాల్యూ పెట్టుకోవచ్చు. ఏలో నేను స్ట్రింగ్ వాల్యూ పెట్టుకోవచ్చు. వితౌట్ డిక్లేరింగ్ ద వేరియబుల్ టైప్. వితౌట్ డిక్లేరింగ్ ద డేటా టైప్. డేటా టైప్‌ని నేను డిక్లేర్ చేయకుండానే నేను ఆ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ డిక్లేర్ చేస్తలేం కదా! కాబట్టి దీన్ని మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి అంటున్నాం. సింటాక్స్ చాలా ఈజీ. సో, ఇక్కడ నేను నేమ్ ఈక్వల్స్ జలంధర్ అని చెప్పి పెట్టుకుంటున్నా. ఏజ్ ఏజ్ వచ్చేసి 25. సో, పిఐ వాల్యూ వచ్చేసి 3.14 అని పెట్టుకుంటున్నా. సో, ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ స్ట్రింగ్స్. నా నేమ్ అనే స్ట్రింగ్సే కదా! స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా? సో, ఎప్పుడైనా స్ట్రింగ్‌ని నువ్వు డిక్లేర్ చేయాలి, క్యారెక్టర్‌ని డిక్లేర్ చేయాలి, క్యారెక్టర్‌ని రాయాలి అంటే వాటిని మనం ఖచ్చితంగా డబుల్ కొటేషన్స్‌లోనే పెట్టాలి. లేదా సింగిల్ కొటేషన్‌లో కూడా పెట్టొచ్చు. అది మన ఇష్టము. నెక్స్ట్ ఏజ్ ఈక్వల్స్ టు 25. 25 అంటే ఏంటిది మనకు? అది ఖచ్చితంగా ఇంటిజర్ వాల్యూనే. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్ అంటే ఏంటిది? పాయింట్ వాల్యూ, డెసిమల్ వాల్యూస్. వాటిని మనం ఫ్లోటింగ్ వాల్యూస్ అని చెప్పి అంటాం. సో, పిఐ వాల్యూ ఇస్ ద 3.14. ఓకేనా? సో, వేరియబుల్స్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో, వేరియబుల్స్ అంటే is nothing but a container in the real world, and in the programming language we are using the name as the variable. Okay, so we are going to store the values in the variable and we can use in the later, we can use in the future in that program. Okay, yeah. The next is the default functions. ఓకేనా? డిఫాల్ట్ వేరియబుల్ ఫంక్షన్. వేరియబుల్స్‌కి కొన్ని డిఫాల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో, డిఫాల్ట్ ఫంక్షన్ అంటే దాని యొక్క టైప్ ఏంటిది? దాని యొక్క అడ్రెస్ ఏంటిది? ఇవి మనకు డిఫాల్ట్ ఫంక్షన్స్. డిఫాల్ట్ ఫంక్షన్స్ అంటే పైథాన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నప్పుడే వీటిని డిక్లేర్ చేశారు. వీటిని రాశారు. వాటిని మనం యూజ్ చేసుకోవాలి అంతే. అంతేనా? సో, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్స్‌ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అండ్ పైథాన్ డెవలపర్స్ అంటే పైథాన్ క్రియేట్ చేస్తున్నప్పుడే కొన్ని డిఫాల్ట్ ఫంక్షన్ అంటే వాళ్ళు రాసిన ఫంక్షన్‌ని మనం యూజ్ చేసుకుంటే వాటిని మనం డిఫాల్ట్ ఫంక్షన్స్ అని చెప్పి అంటాం. వేరియబుల్‌కి డిఫాల్ట్ ఫంక్షన్ ఏందంటే ఫస్ట్ వేరియబుల్ యొక్క టైప్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు మనం. దానికి మనం టైప్ అని చెప్పి ఫంక్షన్ ఉంటది ఇక్కడ. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. టైప్ అనే ఫంక్షన్ ఉంది. సో, టైప్ పారెంథసిస్. ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే. పారెంథసిస్ తర్వాత వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ దాని యొక్క అడ్రెస్ ఫైండ్ ఔట్ చేయడానికి ఐడి. ఐడి ఈస్ నథింగ్ బట్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. ఐడి పారెంథసిస్. సో, పారెంథసిస్ లోపల మనం వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ లెన్ అనేది ఆ స్ట్రింగ్స్ లిస్ట్ ఉంటది కదా! ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. సో, దాని యొక్క లెంత్ అంటే ఆ స్ట్రింగ్‌లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఆ లిస్ట్‌లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? దాన్ని ఫైండ్ ఔట్ చేయడానికి మనం లెన్ అనేది ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఓకేనా? యాహ్! ఇక్కడ చిన్న కోడ్ స్నిప్పెట్. సో, ఇక్కడ నేను
ఎక్స్ అనేది నాకు వేరియబుల్ మనం ఈక్వల్స్ కి లెఫ్ట్ సైడ్ ఇస్తాము అండ్ వాల్యూ అనేది ఈక్వల్స్ కి రైట్ సైడ్ ఇవ్వాలి. ఓకేనా? ఎక్స్ ఈక్వల్స్ టు ఎడ్యుబైటెక్ అనేది నాకు స్ట్రింగే కదా, స్ట్రింగ్ కాబట్టి నేను డబుల్ కొటేషన్ యూజ్ చేశాను. ఎప్పుడైనా స్ట్రింగ్ ని నువ్వు డిక్లేర్ చేయాలంటే, స్ట్రింగ్ వాల్యూస్ నువ్వు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు సింగిల్ కొటేషన్ లేదా డబుల్ కొటేషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా అది మ్యాండేటరీ. అది నెంబరే ఉండే మన నెంబర్ ని స్ట్రింగ్ లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్లోట్ వాల్యూస్ ని మనం స్ట్రింగ్ లా కన్వర్ట్ చేసుకోవచ్చు. బూలియన్ వాల్యూస్ ని కూడా మనం స్ట్రింగ్ లా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ స్ట్రింగ్ ని, ఓకేనా, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయలేము. అది నార్మల్ గా కూడా అవ్వదు కదా. ఓకేనా? సో కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ఎడ్యుబైటెక్ ఇచ్చాము అండ్ ప్రింట్ ఇక్కడ చూడండి. సో ప్రింట్ అనేది అవుట్పుట్ ఫంక్షన్స్. ఓకేనా? ప్రింట్ అనేది అవుట్పుట్ ఫంక్షన్స్. పైథాన్ లో అవుట్పుట్ ఫంక్షన్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్ ఉంటుంది. పైథాన్ లోనే కాదు, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ పైథాన్ లో అవుట్పుట్ ఫంక్షన్ అనేది ప్రింట్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఇన్పుట్. ఓకేనా? అది కూడా చెప్తాను. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ సింటాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో సింటాక్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అవి మీరు నేర్చుకోవాలి. అవి మనం ఇక బట్టి పట్టడం అంతే. అవి మనం చేసుకుంటూ పోతే అవి మనకు గుర్తుంటాయి. అంతేగాని ఏదో ఒకసారి చూశాను, సార్ చెప్పిండు చేస్తున్నా అంటే అది గుర్తవదు. సో ఏదో ఒకసారి చూశాను, సార్ చెప్పిండు గుర్తుంటదంటే అది అవ్వదమ్మా. అది గుర్తుండదు. ఓకేనా? సో జాగ్రత్త. సో ఇక్కడ నేను ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాను. సో ఎక్స్ యొక్క టైప్ ఏంటిది? మనం ఎక్స్ యొక్క టైప్ ఏమి ఇచ్చాము ఇక్కడ? సో స్ట్రింగ్ ఇచ్చాం కదా. సో క్లాస్ ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్, దీని యొక్క టైప్. ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్, దీని యొక్క టైప్. నెక్స్ట్ ప్రింట్ లెన్ ఆఫ్ ఎక్స్. సో ఈ ఎక్స్ యొక్క లెంత్ అంటే వేరియబుల్ లో ఉన్న వాల్యూస్ యొక్క లెంత్. ఏదైనా లెంత్ ఫైండ్ అవుట్ చేసాము అంటే ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూస్ ఉంటాయి కదా, వాటి యొక్క లెంత్ ఇస్తుంది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ లో 11 అని వచ్చింది. ఓకేనా? సో థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు చూసింది చాలు. సో నెక్స్ట్ నేను కన్వర్షన్స్ అవి చెప్పాలి. సో అవి కూడా చెప్తాను. సో చిన్న చిన్న టాస్క్లు ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా అవి ఫాలో అవ్వండి అండ్ ఖచ్చితంగా అవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా మీరు ఏది సాధించలేరు, ఏది నేర్చుకోలేరు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.